రేపటి నుంచి మన ఛానల్లో రియల్ ఎస్టేట్ స్పెషల్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. సో ఇందులో మీరు కంప్లీట్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నారు. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, హైదరాబాద్లోనే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి, హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్లాట్ ఎక్కడెక్కడ తీసుకోవాలి అనే ప్రతి దాని గురించి, అదేవిధంగా హెచ్ఎండిఏ డిటిసిపికి తేడా ఏంటి, రేరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్సే ఎందుకు తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా చాలా మన రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మన రియల్ ఎస్టేట్ సిరీస్లో ప్రతిరోజు ఒక్కొక్క రీల్ పాస్ చేయబోతున్నాం. సో ఆ రీల్ చూసారంటే కంప్లీట్గా ఈ సిరీస్ ఎండ్ అయ్యేలోపు మీరు ఎక్కడే ప్లాట్ తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఈ సిరీస్ స్టార్ట్ నుండి ఎండ్ అయ్యేలోపు ఖచ్చితంగా మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ డెవలప్మెంట్ ఉందో అక్కడ ప్లాట్ తీసుకుంటారు. అదేవిధంగా మీరు తీసుకున్న ప్లాట్ ఒక 5 years 10 years లోపు హోల్డ్ చేసి ఉంచితే ఖచ్చితంగా మీరు 3 times 4 times అదేవిధంగా 5 times అంతకుమించి ఎక్కువ కూడా రిటర్న్స్ సేల్ చేస్తారు. సో ఈ సిరీస్ ఎండ్ అయ్యేలోపు మీకు కంప్లీట్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ తెలుస్తుంది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలుస్తుంది. సో అదేవిధంగా ఈ సిరీస్లో మీరు పాల్గొనాలంటే ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు రియల్ ఎస్టేట్లో ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి లేదా DM చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఎపిసోడ్ 1లో కలుద్దాం. థ్యాంక్ యూ.